తెలుగుని ప్రశ్నలు నమస్తే. ఈరోజు ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ మహిళకు సంబంధించిన కుమారుడు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. దానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ డాక్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. హెల్త్ బులెటిన్ ఏముందో ఒకసారి చూద్దాం. సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగు అవుతుందని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయిలో స్పృహలో రాలేదని, వెంటిలేటర్పై ఉన్న ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారం తీసుకుంటున్నాడని చెప్పారు. శరీరంలో కూడా స్పర్శ తక్కువగా ఉందని, పూర్తి స్పృహలోకి రావడానికి సమయం పడుతుందన్నారు. ఇదే ఘటనలో బాలుడి తల్లి రేవతి కూడా చనిపోయిందని చెప్పేసి మనకు తెలుస్తుందని చెప్పేసి ఇది వార్త. రేవతి చనిపోయిన తర్వాత బాలుడి పరిస్థితి విషయం అన్నప్పుడు కూడా చాలామంది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అని చెప్పి అందరూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా అలానే మూవీ టీం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కుటుంబానికి 25 లక్షలు, దాంతోపాటు బాలుడు కోలుకునే వరకు కూడా అయ్యేటువంటి వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి వైద్య ఖర్చులు కూడా వాళ్ళు భరిస్తామని చెప్పడం జరిగింది. అలానే ఫర్దర్గా ఏమైనా కుటుంబానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నా కానీ జీవితాంతం మేము చూసుకుంటామనే టోన్లో అల్లు అర్జున్ కూడా మాట్లాడటం జరిగింది. సో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ చనిపోవడంతో చాలా విషాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ మహిళకు సంబంధించినటువంటి ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు, కానీ ఉన్న బాలుడిని బతికించుకోవాలని చెప్పేసి చాలా తాపత్రయపడుతున్నారు. ఇటు బతకాలని చెప్పి చాలామంది కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురావడం అనేది అది ఎవరి చేతుల్లో లేని పరిస్థితి. అనివార్య కారణాల వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మిగిలిన వారిని, గాయపడ్డ వారిని కూడా బతికించుకోవడానికి చాలామంది ట్రై చేస్తుంటాం మనమంతా కూడా. ఈ తరుణంలో వైద్యులు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్కి తను స్పందిస్తున్నాడు కాబట్టి మరికొంతకాలంలో తను లేచి నడుచుకుంటూ బయటకు వస్తాడని చెప్పేసి అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు అభిమానులు కానీ, ప్రేక్షకులు కానీ ఈ వార్తను విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ఆశిద్దాం. మరికొన్ని రోజుల్లో బాలుడు తిరిగి రావాలని చెప్పేసి ఆ కుటుంబంలో జరిగినటువంటి విషాదంలో కొంత ఇది ఆనందాన్ని కలిగించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.